హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అంజనీ వరల్డ్. మరుసటి రోజు ఉదయం కృష్ణ ఇంకా నిద్ర లేవలేదని చూసి భాస్కర్ స్నానం చేసి టవల్ కట్టుకుని బాత్రూంలో నుంచి బయటికి వస్తాడు. అప్పుడే నిద్రలేచిన కృష్ణ భాస్కర్ వైపు చూసింది. నున్నగా కండలు తిరిగి ఉన్న బాడీ. ఆ బాడీ వైపు చూసి నోరు తెరిచి అలానే భాస్కర్ని చూస్తోంది కృష్ణ. నిజంగా కలర్ తక్కువే అయినా భాస్కర్ హైట్కి ఆ బాడీకి ఒక హీరోలాగే ఉంటాడు. భాస్కర్ కృష్ణని గమనించి కూడా చూసి చూడకుండా తన టవల్తో తన తలను తుడుచుకుంటూ ఉన్నాడు. కృష్ణ ఈ లోకంలోకి వచ్చి గబుక్కున తన రెండు కళ్ళను మూసుకొని, ఏంటా ఎక్స్పోజింగ్? ఇది నీ రూమ్ అనుకుంటున్నావా ఏంటి? ఇది నా రూము. ఇక్కడ ఒక అమ్మాయి ఉందే, నా ముందు ఇలా రాకూడదని నీకు మేనర్స్ కూడా లేదా అని గట్టిగా అడుగుతుంది కృష్ణ. భాస్కర్ చిన్నగా నవ్వుతూ చూసేదంతా శుభ్రంగా ఆ రెండు కళ్ళను అప్పగించి మరీ చూసి, ఇప్పుడు నీతులు చెప్తున్నావా? అయినా ఎవరమ్మా ఇక్కడ అమ్మాయి? నువ్వా? నువ్వు అమ్మాయివా అని గట్టిగా నవ్వుతాడు భాస్కర్. కృష్ణ తన వైపు ఒకసారి చూసుకొని భాస్కర్ వైపు గుర్రున చూసింది. నువ్వు అమ్మాయివని నేను ఎప్పుడూ అనుకోలేదే అని వెటకారంగా అంటాడు భాస్కర్. కృష్ణ కోపంతో దిండు తీసుకుని భాస్కర్ మీద విసురుతుంది. భాస్కర్ ఒక చేత్తో ఆ దిండును పట్టుకుని పక్కన పడేస్తాడు. కృష్ణ భాస్కర్తో, ఇలా నా రూమ్లో, నా బాత్రూంలో నువ్వు స్నానం చేసి ఇలా ఎక్స్పోజింగ్ చేస్తూ బయటకి రాకు. కావాలంటే ఈ 2 రోజులు నువ్వు ఇక్కడ స్నానం చేయక్కర్లేదులే, నీ రూమ్కు వెళ్ళి స్నానం చేసుకో అని చాలా పౌరుషంగా చెప్తుంది కృష్ణ. భాస్కర్ కృష్ణ వైపు చూసి, నీలాగా 3 రోజులకు ఒకసారి స్నానం చేసే బాపతి నేను కాదు. పొద్దున సాయంకాలం 2 పూటలా నేను స్నానం చేస్తాను. ఇక్కడ నేను శని ఆదివారాలు ఉంటాను. నా ఇష్టం వచ్చినట్లు నేను పొద్దున సాయంకాలం స్నానం చేస్తాను. ఇలానే టవల్తో రూమ్లోకి వస్తాను. నా బాడీ నా ఇష్టం. నీకు చూడడం ఇష్టం లేకపోతే ఆ 2 కళ్ళను మూసుకొని ఒక పక్క కూర్చో. అలానే నీ నోటికి కాస్త తాళం వేయి. నీలాగా ఎప్పుడో నిద్రలేచి స్నానం చేయకుండా కాలేజీకి వెళ్ళడం నా వల్ల కాదమ్మా. నీకు ఒక అమ్మాయికి ఉండవలసిన లక్షణాలు ఒక్కటి కూడా నీలో లేవు. నీకు నువ్వుగా అమ్మాయినని అనుకోవడమే తప్ప ఎవ్వరూ నువ్వు అమ్మాయి అంటే అస్సలు నమ్మరు. నేనైతే నువ్వు అమ్మాయివని ఎప్పుడో మర్చిపోయాను అని భాస్కర్ అంటాడు. కృష్ణ భాస్కర్ వైపు చూసి, వీడిని చూసి పాపం అనుకోకూడదు, ఎంత పొగరు వీడికి అని అనుకుంటుంది కృష్ణ. భాస్కర్ కృష్ణతో, సరే కానీ నేను పోయిన వారం క్లాస్లో ఇచ్చిన అసైన్మెంట్ పూర్తయిందా అని భాస్కర్ కృష్ణని అడుగుతాడు. కృష్ణ తన కళ్ళను పెద్దవి చేసి భాస్కర్ వైపు చూసింది. ఈరోజు క్లాస్లో నేనిచ్చిన అసైన్మెంట్ని చెక్ చేస్తున్నాను. నీ అసైన్మెంట్ కంప్లీట్ కాకపోతే ఈరోజు నా క్లాస్కి రావద్దు. అసైన్మెంట్ కంప్లీట్ కాకుండా నా క్లాస్కి వచ్చావంటే నిన్ను బయటే నిల్చోబెడతాను అని కృష్ణకి చాలా సీరియస్గా వార్నింగ్ ఇస్తాడు భాస్కర్. కృష్ణ భాస్కర్ వైపు చూసి, అబ్బో, నీకుగా సబ్జెక్ట్ బాగా వచ్చని నీకు పొగరు కదా. నువ్వు అసైన్మెంట్ ఇచ్చావు, నేను చెయ్యలేదు. అయినా నేను ఈరోజు నీ క్లాస్కి వస్తాను. ఏం చేస్తావు నేను చూస్తాను అని చాలా పొగరుగా సమాధానం చెప్పి బెడ్ మీద నుంచి కిందికి దిగి వెళ్ళబోతుండగా భాస్కర్ కృష్ణ చేతిని మెలి తిప్పి గట్టిగా పట్టుకుంటాడు. భాస్కర్ కృష్ణనలా పట్టుకునేటప్పటికీ కృష్ణ ఒక్కసారిగా వచ్చి భాస్కర్ మీద పడడంతో భాస్కర్ కొంచెం వెనక్కి జరిగి నిలబడతాడు. భాస్కర్ ఛాతికి కృష్ణ తల తగలడంతో తన తలని రుద్దుకుంటూ భాస్కర్ వైపు చూసింది కృష్ణ.
కృష్ణ అలా భాస్కర్ని చూసి తనలో తానే అబ్బా ఏమున్నాడ్రా వీడు అని అనుకుంటుంది. భాస్కర్ కృష్ణ చేతిని ఇంకొంచెం గట్టిగా పట్టుకోగానే కృష్ణ భాస్కర్ వైపు చూసి నా చేతిని వదులు అని గింజుకుంటుంది. ఏంటే ఇందాకేదో వాగుతున్నావు? అసైన్మెంట్ కంప్లీట్ కాకుండా నా క్లాస్కి వస్తావా? ఇంకోసారి చెప్పు అని మరింత గట్టిగా చేతిని పట్టుకుని అడుగుతాడు భాస్కర్. కృష్ణ నొప్పికి తట్టుకోలేక తన కళ్ళల్లో కన్నీరు చేరుతాయి. కృష్ణ నెమ్మదిగా బావా చెయ్యి చాలా నొప్పిగా ఉంది, వదలవా అని అడుగుతుంది. ఇప్పటికి కనిపిస్తున్నానా నీ కంటికి నేను నీకు బావని అని చాలా కోపంగా అడుగుతాడు భాస్కర్. కృష్ణ భాస్కర్ వైపు చూసి తలదించుకుంటుంది. నీకు మంచిగా చెప్తే అర్థం కావట్లేదు కృష్ణ, నీకు ఇలానే చెప్పాలి అని మరింతగా తన చేతిని మెలిపెట్టి కృష్ణని మరింతగా దగ్గరికి తీసుకుని చెప్పాడు భాస్కర్. చూడు కృష్ణ, నీకు నచ్చినట్లు నువ్వు ఉంటున్నావు, నాకు నచ్చినట్లు నేను ఉంటున్నాను. అంతేకాని చదువు విషయంలో పిచ్చి పిచ్చి వేషాలు వేశావంటే నీ తాట తీస్తాను. నీకు థర్డ్ ఇయర్లో ఈ సబ్జెక్ట్లోని చాలా తక్కువ మార్కులు వచ్చాయి. అందులోనూ ఇప్పుడు ఈ సబ్జెక్ట్ నాది. నేను మీకు చెప్తున్నాను, నేను చెప్పే సబ్జెక్టులో కూడా నువ్వు జస్ట్ పాస్ అవుతావు అంతే. నోరు మూసుకొని నేను ఇచ్చిన అసైన్మెంట్ని కంప్లీట్ చేసుకొని కాలేజీకి రా అని కృష్ణతో అంటాడు భాస్కర్. కృష్ణ మౌనంగా ఉండేసరికి సమాధానం చెప్పవే అని కృష్ణ చేతిని మరింత గట్టిగా పట్టుకుంటాడు. కృష్ణ ఏడుస్తూ అసైన్మెంట్ కంప్లీట్ చేసుకునే కాలేజీకి వస్తానులే అని అంటుంది. భాస్కర్ కృష్ణ వైపు చూస్తూ ఇప్పుడు ప్రస్తుతానికి నువ్వు నా భార్యవి కృష్ణ, కాలేజీలో ఎలాగో నీకు పెళ్లి కాలేదని చెప్పుకొని తిరుగుతున్నావు, అది నీ ఇష్టం. మన ఇంటి వరకైనా కాస్త పద్ధతిగా ఉండడం నేర్చుకోవే అని తన చేతిని వదిలి దూరం జరిగి ఒకసారి కృష్ణ వైపు చూసి తన పాటికి తాను కాలేజీకి రెడీ అయి వెళ్ళిపోతాడు భాస్కర్. కృష్ణ భాస్కర్ వైపు కోపంగా చూస్తూ తన చేతి వైపు చూసుకుంది. తన చెయ్యి ఎర్రగా కందిపోయి ఉంది. దొంగ సచ్చినోడు ఎంత గట్టిగా పట్టుకున్నాడు. పాపం పోనీలే, రాత్రి నాకు సహాయం చేసినందుకు థ్యాంక్స్ చెప్దాము అనుకున్నాను, ఇక వీడికి థ్యాంక్స్ చెప్పేదే లేదు అని భాస్కర్ ఇచ్చిన వర్కును కంప్లీట్ చేయడంలో పడుతుంది కృష్ణ. ఆ రోజంతా భాస్కర్ కృష్ణ కోసం ఎదురు చూస్తూనే ఉన్నాడు. ఆ రోజు క్లాస్కి కృష్ణ రాలేదు. ఇక్కడ మధు కాలేజీకి వెళ్తూ బాగా చదువుకుంటుంది. అందరి దగ్గర మంచి పేరు తెచ్చుకుంటోంది మధు. మధుకి కాలేజీ మొదలైనప్పటి నుంచి రమా రమేష్ మంచి ఫ్రెండ్స్ అయ్యారు. ప్రతిరోజు కాలేజీలో మధు రమా రమేష్తో కలిసి మాట్లాడి ఇంటికి వచ్చేది. మధు వెళ్ళే కాలేజీ బస్సులోనే వాళ్ళు వెళ్ళేవారు. రమా రమేష్ ఇల్లు కూడా మధు ఉండే కమ్యూనిటీ గేట్ దాటి వెళ్ళాలి. అందుకనే ప్రతిరోజు రమా రమేష్ ఇద్దరు మధుతో కలిసి కాలేజీకి అదే బస్సులో వచ్చేవాళ్ళు, వెళ్ళేవాళ్ళు. ఒకరోజు రమేష్ కాలేజీకి రాలేదు. మామూలుగానే కాలేజీ 2:30కి అయిపోతుంది. రమ మధు ఇద్దరు కాలేజీ బస్ కోసం రోడ్ క్రాస్ చేస్తూ ఉండగా ఒక కారు వచ్చి రమాని గుద్దుతుంది. రమ కింద పడుతుంది. రమాకి లైట్గా దెబ్బలు తగులుతాయి. అది చూసిన మధు రమా అని గట్టిగా అరుస్తుంది. మధు రమా దగ్గరికి వెళ్ళి రమా నీకేమీ కాలేదు కదా అని చాలా కంగారు పడుతూ అడుగుతుంది. ఆ కారు నుండి ఒక వ్యక్తి కిందికి దిగుతాడు. ఆ వ్యక్తి చూడటానికి 6 అడుగులు ఎత్తు, తెల్లగా కూలింగ్ గ్లాసెస్ పెట్టుకుని చూడటానికి హాలీవుడ్ హీరోలా ఉన్నాడు. ఆ వ్యక్తి రమా దగ్గరికి వస్తాడు. ఆ వ్యక్తిని చూడగానే రమా మనసులో అబ్బా ఎంత బాగున్నాడు అని అనుకుంటుంది రమ. మధు మాత్రం అతనిని చూసి కళ్ళు నెత్తిన పెట్టుకుని డ్రైవ్ చేస్తున్నావా? ఇది కాలేజీ రోడ్ అని నీకు తెలియదా? కాస్త చూసుకుని డ్రైవ్ చెయ్యాలి కదా. ఇప్పుడు చూడు మా ఫ్రెండ్కి దెబ్బలు తగిలాయి అని అతనిని గట్టిగా అరుస్తుంది మధు.
అతను మధు వైపు చూసి, సారీ అండి, మా డ్రైవర్ చూసుకోకుండా చాలా ఫాస్ట్గా డ్రైవ్ చేశాడు. మీ ఫ్రెండ్కి బాగా దెబ్బలు తగిలాయా అని రమా వైపు చూసి రమాని అడుగుతాడు. రమాని పైకి లేపుతాడు ఆ వ్యక్తి. రమాతో, దగ్గరలోని హాస్పిటల్ ఉంది, మీరు మాతో వస్తే నేను మిమ్మల్ని హాస్పిటల్కి తీసుకుని వెళ్ళి మీకు ట్రీట్మెంట్ ఇప్పిస్తాను అని ఎంతో రిక్వెస్ట్గా అడుగుతాడు ఆ వ్యక్తి. మధు ఆ వ్యక్తి వైపు చూడకుండా రమాతో, బాగా దెబ్బలు తగిలాయా, హాస్పిటల్కి ఏమైనా వెళ్దామా అని అడుగుతుంది. మళ్ళీ ఆ వ్యక్తి రమాతో, కొన్ని దెబ్బలు పైకి కనిపించవండి, మీరు ఏమీ అనుకోనంటే నేను మిమ్మల్ని హాస్పిటల్కి తీసుకుని వెళ్తాను, మీ బాడీ మొత్తం చెకప్ చేయిస్తాను, ఎందుకంటే మీకు దెబ్బలు తగలడానికి కారణం నేనే కాబట్టి అని మరోసారి రిక్వెస్ట్గా అడుగుతాడు ఆ వ్యక్తి. రమ మధు వైపు చూసి, హాస్పిటల్కి వెళ్దామే అని అడుగుతుంది. మధు సరేనని ఇద్దరు ఆ వ్యక్తి కారు ఎక్కుతారు. ఆ వ్యక్తి రమాని మధుని దగ్గరలో ఉన్న హాస్పిటల్కి తీసుకొని వెళ్తాడు. తన హోదాను ఉపయోగించి ఫోన్ చేసి ఆ హాస్పిటల్ హెడ్ని హాస్పిటల్కి పిలిపిస్తాడు. ఆ వ్యక్తి స్వయంగా ఆ హాస్పిటల్ హెడ్డే వచ్చి ఆ అమ్మాయికి ట్రీట్మెంట్ చేస్తాడు. ఆ హాస్పిటల్ హెడ్ ఆ అమ్మాయిని పంపించి ట్రీట్మెంట్ ఇవ్వమని మీరు మీ అసిస్టెంట్తో ఒక్క ఫోన్ కొడితే సరిపోతుంది కదా సార్, దానికి మీరే స్వయంగా రావాలా అని ఎంతో గౌరవంగా ఆ డాక్టర్ ఆ వ్యక్తితో మాట్లాడతాడు. ఆ వ్యక్తి ఆ డాక్టర్తో, పర్వాలేదండి, ఇప్పుడు ఈ అమ్మాయి ఎలా ఉంది, ఏమైనా దెబ్బలు తగిలాయా అని అడుగుతాడు ఆ వ్యక్తి. లేదు సార్, 2-3 చోట్ల చిన్నగా గీరుకుపోయింది అంతే అని చెప్పాడు ఆ డాక్టర్. మధు ఆ డాక్టర్ వైపు ఆ వ్యక్తి వైపు చూసి రమా వైపు చూసి, ఇక మనం వెళ్దామా రమా అని అడుగుతుంది మధు. ఆ వ్యక్తి, ఆగండి, మీరు ఎక్కడికి వెళ్ళాలో చెప్తే అక్కడికి మిమ్మల్ని నేను డ్రాప్ చేస్తాను అని అంటాడు ఆ వ్యక్తి. మధు ఆ వ్యక్తితో, అవసరం లేదండి, మా పాటికి మేము వెళ్తాము అని చెప్పింది. రమ మధు వైపు చూసి, ఆయన మనకు లిఫ్ట్ ఇస్తానంటే వద్దంటావేంటే మధు, మనము ఏసీ కారులో వెళ్దామే అని చిన్నగా మధుకు మాత్రమే వినపడేలా అంటుంది రమ. ఈ రోజుకు వెళ్తావు, మరి రేపటి నుంచి ఏం చేస్తావు అని మధు అంటూ రమాని కోపంగా చూస్తుంది. ఆ వ్యక్తి, పర్లేదండి, ఈ రోజుకు నేను మిమ్మల్ని డ్రాప్ చేస్తాను, పదండి అని అంటాడు. ఆ వ్యక్తి అలా చెప్పేసరికి రమ క్యూట్గా ఫేస్ పెట్టి, మధు వెళ్దామే అని అడుగుతుంది. మధు ఇక చేసేది ఏమీ లేక, సరే పద అని అంటుంది. మధు రమ ఇద్దరు ఆ వ్యక్తి కారు ఎక్కి కూర్చుంటారు. ఆ వ్యక్తి ఫ్రంట్ మిర్రర్లో నుంచి మధుని గమనిస్తున్నాడు. మధు మాత్రం తన ఫోన్లో ఆదిత్యకి, నేను ఇంటికి బయలుదేరుతున్నాను బావా అని మెసేజ్ పెడుతుంది. ఓకే అని రిప్లై వస్తుంది. నువ్వు ఫ్రీగా ఉన్నావా బావా అని అడుగుతుంది. ఏంటో చెప్పు బంగారం అని ఆదిత్య రిప్లై ఇస్తాడు. మధు ఫేస్లో చిన్న నవ్వు చేరుతుంది. మీరు భోంచేశారా బావా అని అడుగుతుంది మధు. హా బంగారం, ఇప్పుడే కంప్లీట్ అయ్యింది అని రిప్లై వస్తుంది. మరి నువ్వు బంగారం అని అడుగుతాడు ఆదిత్య. ఇప్పుడే ఇంటికి వెళ్తున్నాను బావా, వెళ్ళి తినాలి అని నీరసంగా రిప్లై ఇస్తుంది మధు. నేను చేసిన ప్రాజెక్ట్ ఎలా ఉంది, మీ బాస్కు నచ్చిందా బావా అని అడుగుతుంది మధు. ఆదిత్య స్మైల్ సింబల్ పెడతాడు. మధు కారు ఎక్కినప్పటి నుంచి మధునే గమనిస్తున్నాడు ఆ వ్యక్తి. అప్పుడే కారు మధు చెప్పిన అడ్రస్ దగ్గర ఆగుతుంది. మధు రమ ఇద్దరు కమ్యూనిటీ గేట్ ముందు కారు దిగుతారు. రమ ఎంతో ఉత్సాహంగా ఆ వ్యక్తికి థ్యాంక్స్ చెప్తుంది. ఆ వ్యక్తి రమాకి మధుకి బాయ్ చెప్పి తన కారులో వెళ్ళిపోతాడు. మధు రమా వైపు కోపంగా చూసి, నీకు దెబ్బలు తగిలాయి కాబట్టి ఈసారికి ఊరుకుంటున్నాను,
మరోసారి ముక్కు మొహం తెలియని వాళ్ళ కారు ఎక్కమంటే నేను ఎక్కను రమా. నువ్వు వెళ్తావేమో వెళ్ళు, నేనైతే రాను. ఇలా మరోసారి జరిగితే మాత్రం నేను ఊరుకోను రమా అని చాలా సీరియస్గా చెప్పి తాను ఇంటికి వెళ్ళిపోతుంది మధు. సాయంకాలం ఆదిత్య త్వరగానే ఇంటికి రావడంతో ఆదిత్యకి కాఫీ ఇచ్చి స్నాక్స్ పెట్టి తాను కాఫీ తాగుతూ ఈరోజు కాలేజీలో జరిగిన విషయాల గురించి మధు ఆదిత్యతో మాట్లాడుతూ ఉంది. ఈరోజు నేను రమ కాలేజీ నుంచి బయటకు వస్తూ రోడ్ క్రాస్ చేస్తూ ఉండగా ఏం జరిగిందో తెలుసా బావా నీకు అని అడుగుతుంది మధు. ఆదిత్య నవ్వుతూ నువ్వు చెప్పకుండా నాకెలా తెలుస్తుంది అని అంటాడు. అబ్బా చెప్తున్నాను బావా, మధ్యలో డిస్టర్బ్ చేయకు అని అంటూ మధు తన కళ్ళను పెద్దవి చేసి ఒక పెద్ద కారు వచ్చి రమాని గుద్దింది బావా. కొద్దిపాటిలో పెద్ద ప్రమాదమే తప్పింది రమాకి. రమాకి దెబ్బలు అంతగా ఏమీ తగల్లేదు అని అంటుంది మధు. ఆదిత్య తన ఫోన్ చూసుకుంటూ అవునా అని అంటాడు. అవును బావా, ఆ కారు నుంచి ఒక వ్యక్తి దిగినాడు. చూడటానికి పర్వాలేదు, బాగానే ఉన్నాడు. మా దగ్గరికి వచ్చి సారీ చెప్పి రమాని హాస్పిటల్కి తీసుకుని వెళ్ళాడు. రమా నన్ను తోడుగా రమ్మంటే నేను వెళ్ళాను. హాస్పిటల్లో ఆయన్ని చూసి అక్కడ డాక్టర్లందరూ ఆయనకి నమస్కరిస్తున్నారు. ఆ వ్యక్తి మాత్రం ఒక్కరి వైపు కూడా చూడకుండా ఈ హాస్పిటల్ హెడ్ని పిలిపించండి అని అక్కడ ఉన్న వారితో చెప్పాడు. ఆ హాస్పిటల్ హెడ్ స్వయంగా కిందికి వచ్చాడు. రమాకి స్పెషల్ ట్రీట్మెంట్ ఇచ్చాడు. పైగా ఆ ట్రీట్మెంట్కి ₹1 కూడా తీసుకోలేదు బావా అని తన కళ్ళని అటూ ఇటూ తిప్పుతూ ఎంతో ఆశ్చర్యంగా చెప్పింది మధు. ఆదిత్య కాఫీ తాగుతూ ఫోన్ చూసుకుంటూ మధు చెప్పే మాటలను ఒక్కొక్కటిగా వింటూ ఉన్నాడు. నీకు తెలుసా బావా, మళ్ళీ ఆ వ్యక్తే మమ్మల్ని మన కమ్యూనిటీ గేట్ దాకా డ్రాప్ చేశాడు అని అంటుంది మధు. ఆదిత్య మధు వైపు చూసి మరి అంత పెద్ద కారులో వచ్చినవాడు అతడు ఎవరో నీకు తెలుసా అని అడుగుతాడు ఆదిత్య. మధు ఆశ్చర్యంగా ఆదిత్య వైపు చూసి తెలియదు బావా అని తన తలను అడ్డంగా ఊపింది. ఆ వ్యక్తి ఎవరో తెలియకుండా, కనీసం అతని పేరు కూడా తెలియకుండా అతను పిలవగానే కారు ఎక్కి కూర్చున్నారు. అతడు ఇంటి దగ్గర దింపకుండా వేరే చోటికి ఎక్కడికైనా తీసుకుని వెళ్ళింటే మీ పరిస్థితి ఏంటి మధు అని మధుని సూటిగా చూస్తూ అడుగుతాడు ఆదిత్య. ఈ స్టోరీ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.